ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చిరని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ జాతిపిత అని చెప్పి రోడ్ల మీద ఈడ కూడా జనగాంలో కూడా పొద్దున వచ్చేటప్పుడు చూసినాం. పెద్ద ర్యాలీగా పోతురు. నేను ఈ పింకీ వీళ్ళందరినీ పింకీలా ఉంటాం మేము. ఈ పింకీలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరు ఆత్మగౌరవం గురించి మీరు రోడ్లు ఎక్కిరు అనేది ఎవరికి అర్థం కాలే. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకుండానే ఒక ప్రైవేట్ వ్యక్తులు పోయి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ మిషన్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నాను. తెచ్చి అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను, వ్యాపారవేత్తలను, ప్రైవేట్ వ్యవహారాలు మాట్లాడుకుంటే కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినటువంటి దాఖలాలు ఈ గత ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో స్వేచ్ఛ అనే ఒక ఆంధ్ర పాలకుల చేత నుంచి మనం విముక్తి చెంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాము, మన రైతులకు నీళ్ళు ఇస్తాము, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి నిధులు తెస్తామంటే నమ్మి అధికారంలోకి తెచ్చి 10 ఏళ్ళు కూసబెడితే అధికార వ్యామోహం పెరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగులు చేసి, ఎవరు చెప్పిరే ఫోన్ ట్యాపింగ్? భార్యాభర్తల ఫోన్ ట్యాపింగ్ అంటే సొంత అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే బిడ్డ వచ్చి బయట చెప్పినటువంటి దాఖలాలు. మరి కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇచ్చుడు తప్ప తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చుడు తప్ప గత ముఖ్యమంత్రి అయినా, గత ప్రధానమంత్రి అయినా, ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. డిసెంబర్ 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఎస్ఐబి ఆఫీస్లో సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి ఫోన్ ట్యాపింగ్ మిషన్లన్నీ పలగొట్టి డాక్యుమెంట్లన్నీ చింపి తీసుకుపోయి మూసీ నదిలా వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చివరి నిమిషం రేపు పొద్దున ప్రజలు తరిమి కొడుతున్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఎవరి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు మీరు? కేసీఆర్ నీకు ఆత్మగౌరవం, కేసీఆర్ కుటుంబానికి ఆత్మగౌరవం అనేది లేదు. ఒక మైనార్టీ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని ఇంట్లోకి రానియనోనివి నువ్వు, మహమ్మద్ అలీని. నీకు ఆత్మగౌరవం ఏంది? ఈ రోడ్ల మీద ప్రదర్శనలు ఏంది మీ? మున్సిపల్ ఎన్నికలకు దీన్ని ప్రజల మధ్యానికి పోయి మీరు చేసినటువంటి దరిద్ర పాలన గురించి మళ్ళీ గొప్పలు చెప్పుకొని మా నోటీసులు ఇస్తారా? జాతిపిత ఎవరికి పిత? ఎక్కడ జాతిపిత? మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళ మీద సిట్టు నోటీసులు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి మళ్ళీ సెంటిమెంటును రేకెత్తించి దీన్ని పొలిటికలైజ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మహా డ్రామా కింగ్ ఇక బయలుదేరుతాడు. ఇప్పుడు నేను టికెట్లు డిక్లేర్ చేసినాం కదా, ఎవరెవరికి టికెట్లు రాలేదో ఇక పట్టుకుందాం, రాత్రి పట్టుకొని కోవర్ట్ ఆపరేషన్లు చేద్దామని స్టార్ట్ అయ్యి ఉంటాడు ఈ పాటికి. ఎందుకంటే ఆల్రెడీ క్రిమినల్ మైండ్ మొదలయ్యి ఉంటుంది. నేను అందుకే మా కార్యకర్తలకు చెప్తున్నా, అప్రమత్తం. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా సల్లి మన సొంత పార్టీలనే కోవర్ట్ ఆపరేషన్లు చేసే ప్రయత్నం చేస్తాడు ఆ దొర. కాబట్టి ఆ దుర మాయల బడకుర్రి తల్లి లాంటి పార్టీకి అన్యాయం చేయొద్దని చెప్తూ సెలవు తీసుకుంటాం.